హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన స్పెషల్ అయితే ఈరోజైతే బంగాళదుంప ఫ్రై అయితే చేసుకుందాము. అది నా స్టైల్లో ఎలా చేస్తానైతే చూసేసుకుందాం. ఫస్ట్ అంతా ఈ ఆలుగడ్డకైతే పీల్ అయితే తీసేసుకుందాము. నా దగ్గర పీలర్ అయితే లేదు, సో అందుకని చెప్పి నేను చాకుతో అయితే తీసేస్తున్నాను. ఇలా అయితే తీసేసుకోవాలి అన్నీ. ఇలా అయితే మొత్తం బంగాళదుంపలకైతే ఇలా అయితే తీసేసుకున్నాను పీలు. నెక్స్ట్ అయితే ఇవైతే కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకొని బాయిల్ అయితే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపించిన విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నందువల్ల ఏంటంటే అవి బాగా ఫ్రై అవుతాయి. పెద్దవి చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో అందుకని నేనైతే చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. నిజంగా వేడి వేడి అన్నంలో రసం వేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలండి. ఇంకా చికెన్ పెట్టినా కూడా వద్దనే అనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీకు నచ్చితే చూసి మీరు కూడా ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ కూడా చేయండి. ఈలోపు ప్రిపరేషన్ అయితే చూసుకుందాం. మనము ఎలా చేయాలి ఏంటనేది అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఇవి కట్ చేసేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ముక్కలన్నీ అయితే ఇలా అయితే కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఏంటో చూపించేస్తాను, చూసేసేయండి. ఇంకెందుకు లేటు. ఫస్ట్ ఇక్కడ చూపించిన విధంగా ఆలు అయితే నీట్గా కడిగేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ మనకి సరిపడినంత వేసుకోవచ్చు. ఎంత ఆయిల్ వేసుకుంటే అంత బాగా ఫ్రై అవుతుంది. సో అలా అని చెప్పి ఎంత అంటే అంత వేసుకోకూడదు. డీప్ ఫ్రైకి అయితే ఎక్కువ వేసుకోవాలి. ఇది జస్ట్ ఫ్రై కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. దాంట్లోకి పోపు పెట్టుకుందాం. ఫస్ట్ ఆవాలు అయితే వేసేసాను. నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, అవి కొంచెం బాగా చిటపట అనేంతవరకు అయితే వేయించుకోవాలి. ఇలా అయితే బాగా అయితే పోపు పెట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుందాము. అది కూడా బాగా చిటపట అనేంత. నెక్స్ట్ అయితే ఏవైతే తరిగి పెట్టుకున్నామో ఆ బంగాళదుంప అయితే దీంట్లో అయితే వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఒకసారి అయితే కింద నుంచి పైకి అయితే కలిపేసుకుందాము. ఆ పోపు అంతా దీనికి అంటుకోవాలి కాబట్టి బాగా పట్టాలి అని అంటే బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాం. సాల్ట్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము. ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది. సో ఇంకా 5 మినిట్స్ అయితే పడుతుంది. ఆ 5 మినిట్స్ తర్వాత అయితే నేను ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకొని ఉన్నాను. ఆ పౌడర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. సో నెక్స్ట్ ఉడికిన తర్వాత ఆ పౌడర్ అయితే వేసేసుకుందాము. ఇంకా 5 మినిట్స్ తర్వాత. ఆలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. ఆలుతో చాలా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎందుకో ఆలు ఫ్రై చేసినప్పుడల్లా ఇలా అయితే అంటుకోబోతుంది. అది ఎందుకో ఏంటో తెలీదు. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. నాకైతే తెలీదు ఎందుకు అలా అవుతుంది ఏంటని.
బాయిల్ చేస్తే ఏమన్నా అవ్వకుండా ఉంటుందైతే చెప్పండి, నేనైతే ఎప్పుడు ఇట్లాగే చేస్తాను. కనిపిస్తుందా ఈ పొడి? ఈ పొడి అయితే శనగల పొడి అంటారు. దీంట్లో అయితే మనం తినే శనగపప్పు, కొంచెం ధనియాలు, కొంచెం ఎండుమిర్చి అవన్నీ వేయించుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ పొడి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది బాగా. మా వారికి అయితే ఇలా చేయడం అంటే చాలా ఇష్టం, ఎక్కువ వేస్తే బాగా తింటారు. సో ఇదైతే ఒకసారి కలిపేసుకుందాం. లాస్ట్లో ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. సారీ, ఉప్పు అంటున్నా, సాల్ట్. మళ్ళీ ఉప్పు యాడ్ చేస్తే కొంచెం చాలా టైం పడుతుంది, అది మళ్ళీ తినేటప్పుడు మన పంటి కింద కూడా తగులుతుంది. సో సాల్ట్ అయితే వేసేసుకుందాం కొంచెం టేస్ట్ చూసి. టేస్ట్ అయితే చూశాను, బట్ కారం అయితే సరిపోయింది చిల్లీ ఫ్లేక్స్ ఉండబట్టి. సో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం, ఇంత ఉప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఒకసారి కలిపేద్దాం. నెక్స్ట్ గార్నిష్ కోసం అయితే కొత్తిమీర అయితే వేసేసుకుందాము. నెక్స్ట్ అయితే ఒకసారి కలిపేస్తాము. అంతే, బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా అయితే ఎమ్మీగా ఉంది కదా. మీకు టేస్ట్ చేయాలనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.